ఎవరెస్ట్ మృత్యుకుహరంగా మారుతుందా? ముఖ్యంగా డెత్ జోన్ పర్యాటకుల ప్రాణాలు హరిస్తుందా? ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్లు నేపాల్ అధికారులు ధృవీకరించారు. అయితే గతంతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను అధిరోహించేందుకు ఔత్సాహిక పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ సాహసయాత్ర చేసే క్రమంలో అక్కడి ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతూ ఉండడం కలవరపెడుతోంది. పర్వతారోహణ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. బాన్షీలాల్ అనే భారతీయ పర్వతారోహకుడు గత వారం ఎవరెస్ట్ మార్గంలో చిక్కుకుపోయాడు. అతన్ని రక్షించిన రెస్క్యూ సిబ్బంది కాఠ్మండూలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బన్సీలాల్ మరణించినట్లు నేపాల్ పర్యాటక శాఖ తెలిపింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 8 మంది చనిపోయారని తెలిపింది. బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తితో పాటు 2 నేపాలీ షెర్పాల ఆచూకీ లభించకపోవడంతో వారూ మరణించినట్లుగానే భావిస్తున్నారు. అయితే మునుపటితో పోలిస్తే ఈసారి ఎవరెస్ట్లో మరణాల సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది మృతుల సంఖ్య 18గా నమోదైంది. ఎవరెస్ట్ పర్వతారోహణ క్రమంలో సంభవించే మరణాలన్నీ 8000 మీటర్ల ఎత్తు పరిధిలోనే నమోదవుతున్నాయి. దీన్నే డెత్ జోన్గా పరిగణిస్తారు. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం వంటివి అనారోగ్యం ముప్పును పెంచుతాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో పాటు పర్వతాల్లో జారిపడడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.